ఇదిగో ఖాళీ మైకులు స్పీకర్లు తుప్పు పట్టిపోయినా పర్లేదు కానీ రాజకీయ నాయకుల ఆర్డర్లు మాత్రం తీసుకోవద్దు. ఏమైంది? ఏమోడు ఏంటి? నిన్న ఎమ్మెల్యే గారి బర్త్డేకి లైటింగ్ పెట్టావా? ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు అడిగితే మాకు డబ్బులు తీసుకోవడం తప్ప ఇచ్చే అలవాటు లేదు అన్నాడు. పేరు చెప్పినా ఇవ్వలేదా? చెప్పాను. ఖాళీ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, ఇంకోసారి డబ్బులు అడిగితే షాప్ ఉండదని అన్నాడు. అలా అన్నాడా? ఆ ఎమ్మెల్యేకి అయితే షాప్ ఉండాలి కదా. వాళ్ళ ఆవిడ పేరు మీద సిమెంట్ ఏజెన్సీ ఉందిలే, దానికి కలుపు. పెళ్ళాక షాప్ కి ఏంట్రా నువ్వు అనేది? అవును సార్, లోడ్ సిమెంట్ దించేసుకుని డబ్బులు అడిగితే ఇవ్వడం అలవాట్లేదన్నాడు సార్. ఇది మండలాగుందే. అయినా ముక్కు మొహం తెలియని వాడికి సిమెంట్ ఎలా పంపించావరా? అతను మీకు బాగా క్లోజ్ అని నిన్న మీరిద్దరు భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు కూడా దిగారని చెప్పాడు సార్. ఓట్ల కోసం రోజుకి 100 మందితో ఫోటోలు దించుకుంటాం. అడిగితే వాళ్ళందరికీ సిమెంట్ పంపించేస్తావా? ఇంతకీ వాడి పేరేమిటన్నా? ఖాళీ సార్. ఎవడ్రా? ఎవడిక్కడ ఖాళీ అంటే? వాడు ఏమైనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ఎవడవాడు? నువ్వెవడ్రా? చిటిక సౌండ్ వింటేనే తెలియలేదా ఖాళీ అని? ఏ షో చూపిస్తున్నావా? నేను 10 వేళ్లతో చిటికలేయగలను. ఎంత పొగరుంటే నాతో పెట్టుకుంటావు నువ్వు? అని లారీలోడు సిమెంట్ తెచ్చుకుని డబ్బు అడిగితే నాకు ఇచ్చే అలవాట్లేదంటావా? లైటింగ్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చే అలవాటు లేదని నువ్వు చెప్పావంట కదా. ఏయ్, నా పవర్ ఏమిటో నీకు తెలియదు. తెలుసు. నువ్వు చెప్తేనే నీ మనుషులు వచ్చి కొడతారు. అది నీ పవర్. అదే నేను కొట్టాలనుకో ఎవ్వడూ చెప్పక్కర్లా. అది నా పవర్. ఏయ్, నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? లుంగి ఎత్తి కడితే నేను నీకన్నా పెద్ద రౌడీని రా. ఎమ్మెల్యే పదవి ఇప్పుడు వచ్చింది. రాజకీయాల్లో ఉన్నాం కదా అని కొంచెం ఒదిగుంటే పక్కంత స్లమ్ములో ఉండి నన్ను రెచ్చగొడుతున్నావే. ఏయ్, సిమెంట్ బస్తాలు బండ్లు వేయండి. సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు, సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు, సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు. మనకు కూల్చడం అలవాటు కానీ కట్టించడం అలవాటు లేదు కదా. ఇసుక ఇటుకలు కూడా ఇస్తానని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు. మూసుకుని ఇంట్లో కూర్చుంటే సిమెంట్ తో పోయేది, ఇప్పుడు ఇటుకలు ఇసుక కలిసిపోయినాయి. అనవసరంగా పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ మ్యాటర్ చేసేసాడు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఈ ఏరియాలో మీకు రావాల్సిన 5 రెట్లు పోతాయి. అందుకని ఫేస్ లో నవ్వు తెచ్చుకుని జనాలకు చెయ్యి ఒప్పుకుంటూ కారెక్కి తెలివితేటలు చూపించాలని మురిసిపోకు. నాకు లాస్ట్ చేసి నువ్వు మాసులో పాపులర్ అవుతావా? నేనేటో చూపిస్తా. నమస్కారం. ఏంటి అలా చూస్తున్నావు? ఆ సిమెంట్ లో నా వాట కూడా 5 వేలు ఉంది. అందుకే ఇది బయలుదేరు. పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఇది మామూలు కేసు కాదు. మరి? ఎమ్మెల్యే మనుషులను కొట్టావు. మ్యాటర్ చాలా సీరియస్ అయింది. పక్కాగా ఎంక్వైరీ చేయమని పై ఆఫీసర్స్ ఆర్డర్ వేశారు. ఎవరు ఆఫీసరు? ఎంత పొగరు కాకపోతే అలా చేస్తా? వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను. నేను అడిగే దాని గురించి కాదు. నువ్వెవరిని కొడితే నాకేంటి? కానీ నేను ఒక ముద్దడిగితే కళ్ళు మూసుకోమని మోసం చేసి పారిపోతావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? ఈరోజు ముద్ద ఎలాగివ్వవో
నేను చూస్తా. ఆ రోజు ఖాళీ పేరు చెప్పి తప్పించుకున్నావు. ఈ రోజు కుదరదు. నీకు ఖాళీకి ఏం సంబంధం లేదని మాకు అర్థమైపోయింది. నువ్వు మర్యాదకు బండెక్కు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవాళ ఎవరి పేరు చెప్దావునా? ఇదిగో ఇవాళ ఎవరి పేరు చెప్పినా మా అన్న అస్సలు భయపడ్డావు. రా బండికో. టైం వేస్ట్ చేయకుదా. అన్నా అటు చూడు. ఏం రా ఖాళీ ఇక్కడనే వస్తున్నాడు. ఈ అమ్మాయితో లింక్ లేదని పోలీస్ పూర్తో చెప్పిండు కదా. మరి ఈ అమ్మాయి అంకల్లా వస్తుండేరా. నమస్తే కాలం. రేయ్, ఏంట్రా అమ్మాయితో? అబ్బే ఏం లేదనా, అక్క ఒంటరికి వస్తుంటే ఈ రోడ్లో రౌడీలు ఉంటారు, కావాలంటే డ్రాప్ చేస్తామని చెప్తున్నావనా. అంత లోపల మీరు వచ్చిండ్రానా? వస్తామనా? బండి తీయండి. ఇంటికేగా రండి, కూర్చోండి, వదిలిపెడతాను. ఓ ఇదేంటని చూస్తున్నారా? మ్యారేజ్ నుంచి వస్తున్నాను, తీయటానికి టైం లేదు. పర్లేదు రండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. పర్లేదండి, ఇక్కడి నుంచైనా తొందరగా రావడానికి ట్రై చేయండి. ఓకే. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. షాప్ దగ్గరికి అయితే సరిపోయేది. మీ ఇంట్లో ఏమన్నా? అయ్యో, మా ఇంట్లో పెట్రోల్ లేదండి. అయ్యో, కిరోసిన్ ఉన్నా పర్లేదండి, నా ఐశ్వర్య అడ్జస్ట్ చేసుకుంటుంది. ఐశ్వర్య? నా కార్ పేరండి. సరే ఇస్తాను. లోపలికి రండి. సరే కూర్చోండి. పర్లేదండి. పర్వాలేదు, కూర్చోండి. పర్లేదు. కాఫీ తాగుతారా, టీయా? కిరసనాలు ఇవ్వండి చాలు. అది కార్కి ఓకే అండి. నేను అడిగింది మీకు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, చెప్పండి. ఏదోటి ఇవ్వండి. కూర్చోండి. లేదండి, ఇది ఎప్పుడో విరిగింది. పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? పొద్దున్నే ఇచ్చామయ్యా బాబు. అన్ని చోట్ల వెతికారా? అలవాటుగా తిరిగే అన్ని ఇళ్ళు, రైల్వే ట్రాక్లు, సందులు, గొంతులు, నూతులు, చెరువులు అన్నీ వెతికొచ్చాం. అయినా లాభం లేకపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి బాబాయ్, ఏమైంది? రోజు మన ఖాళీని నిద్రలేపే గాడిద తప్పిపోయిందిరా. గాడిద కనపడటం లేదా? ఏంటయ్యా ఇక్కడ నిలబడ్డారు? తలో దిక్కుకు వెళ్ళి వెతకండి అయ్యా, లేకపోతే కాలనీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు తన్నులు తప్పు. వెళ్ళండి అయ్యా, అన్ని దిక్కులు వెతకండి. అమ్మా, ఆడ మొగ తేడా చూడమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెతుకుదాం. బాబాయ్, ఆ. అది మధ్య ఒకలా మూలుగుతుంది. అదేమన్నా కొంప తీసి మూడులో ఉందటవా? బహుశా అదే అయి ఉంటుందిరా. ఓహో. అందుకే దానికి తోడుగా ఒక మగ్గాడిదని కొందారా అని చెప్పాను. నువ్వు వెళ్ళలేదు. ఎంతకాలం అది మాత్రం ఒంటరిగా ఉంటది? ఏ, నువ్వు ఉండగా అది ఉండొచ్చు కదా. కానీ మనం తినాల్సిన దెబ్బలన్నీ అది తింది. ఇక మీదట మళ్ళీ మనమే దెబ్బలు తినాలేమో. కాళీ గారు ఉన్నారా? ఉన్నాడు, కానీ నిద్రపోతున్నాడు. కొంచెం లేపుతారా? దానికి బదులు కొంచెం విషయం మా తాగి చచ్చిపోతాం. ఎందుకులా భయపడతారు? నేను లేపనా? ఏ, మీ ఇంటి కొత్త ఫర్నిచర్ వచ్చిందా? అదేం కాదు, ఆ రోజు ఫర్నిచర్ విరగొట్టారు కదా, దాన్ని రిపేర్ చేయించారు. రిపేర్ చేయించాడా? మన అడిగి పగలగొట్టడమే కానీ రిపేర్ చేయించడం అలవాట్లేదే. సరే, నేనే వెళ్ళి లేపుతాను. నేను చెప్పేది పోనీ, ఈ రోజు మన గండం గడిచిపోయింది. ఏం జరుగుద్దో చూద్దాం. ఓకే. కాళీగారు, కాళీగారు. బండరాయి మీద పడ్డ పక్కకు దిగి పడుకునే రకం. కాళీగారు, కాళీగారు అంటే లేస్తాడా? నాకు నమ్మకం లేదు. మనం వెళ్ళి లేపాల్సిందే. ఆ, ఎవడరా అదే? థ్యాంక్స్ అండి. దేనికండి? అది కార్పెంటర్లు వచ్చి రిపేర్ చేసి వెళ్ళారు, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నేను వస్తానండి. ఏంటలా షాక్
అట్లా వెళ్ళిపోయావు? బాబాయ్ ఈరోజు లేవగానే ఓ అందమైన ముఖం చూశాను. కానీ ఏం లాభం, ఓ బ్యాడ్ న్యూస్. ఏంటది? నువ్వు అమ్మాయి మొహం చూసావు, మన బంగారు గాడిద గారు పారిపోయారు. గాడిద పారిపోవటానికి అమ్మాయి మొహం చూడటానికి సంబంధం లేదే. గాడిద విషయం మర్చిపోయాడు, సీన్ వదిలిపోయింది. నేను మర్చిపోయినా మీరు మర్చిపోకూడదు. గాడిద లేకపోతే రేపటి నుంచి మీరే నన్ను నిద్ర లేపాలి. మంచం తీసి లోపలే. మర్చిపోలేదు, మనకే పెట్టాడు ఫిట్టింగ్.